అతను ఊహించనేలేదు ఇదే తన చివరి రాత్రి అవుతుందని. రాత్రి 12:40 సందీప్ తన గదిలో ఒంటరిగా ఫోన్ చూస్తున్నాడు. అకస్మాత్తుగా వాట్సాప్ నుండి వీడియో కాల్ వచ్చింది. అన్నోన్ నెంబర్. అతను కాల్ ఎత్తాడు. స్క్రీన్ లో ఒక అమ్మాయి కనిపించింది. చీకటి గది, తెల్లటి దుస్తులు, ముఖం సగం జుట్టుతో కప్పబడి ఉంది. సందీప్ అడిగాడు, ఎవరు నువ్వు అని. ఆమె ఏమీ మాట్లాడలేదు, కేవలం అతని వైపు చూస్తుందంతే. సందీప్ కాల్ కట్ చేశాడు. మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి అతను ఎత్తలేదు. మూడోసారి కూడా వచ్చింది. ఈసారి అతను లిఫ్ట్ చేసి కోపంగా, ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? ఆమె మొదటిసారి మాట్లాడింది. సందీప్, నీ వెనుక ఎవరున్నారు అని అడిగింది. సందీప్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. మళ్ళీ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. ఆమె ఇంకా అతన్నే చూస్తుంది. ఎవరూ లేరు. ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది. అయితే నీ వెనుకున్నది ఎవరు అని అడిగింది. సందీప్ గుండె వేగంగా కొట్టుకుంది. ఏమంటున్నావు? ఆమె ఫోన్ కెమెరాను తిప్పింది. ఆమె గదిలో ఆమె వెనుక ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. ఆమె భయంతో ఏడుస్తూ, అది నన్ను 2 రోజులుగా వెంబడిస్తోంది అని చెప్పింది. సందీప్ వెంటనే పోలీసులకు కాల్ చేయాలని ఫోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆ అమ్మాయి అరుస్తూ చెప్పింది, సందీప్ కాల్ కట్ చేయకు అని. ఎందుకు అని అడిగాడు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అది ఇప్పుడు నా వెనుక లేదు. సందీప్ నెమ్మదిగా ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. ఆమె గది ఖాళీగా ఉంది. ఆ నల్లటి ఆకారం కనిపించడం లేదు. ఆమె వణుకుతూ అడిగింది, నీ గదిలో లైట్ ఆన్ లో ఉందా అని అడిగింది. సందీప్ అవును, ఆన్ లోనే ఉంది అని చెప్పాడు. ఆమె నెమ్మదిగా చెప్పింది, అయితే నీ వెనుక ఉన్న నీడ ఎవరిది? సందీప్ గుండె ఆగిపోయినట్టుంది. అతను నెమ్మదిగా నీళ్ళ వైపు చూశాడు. అతని నీడ ఉంది. దాని పక్కన మరో నీడ ఉంది. కానీ ఆ రెండో నీడ ఎవరిదో కాదు. అది నెమ్మదిగా తన చేతిని పైకెత్తింది. సందీప్ చెయ్యి పైకెత్తలేదు. అమ్మాయి ఫోన్ లోంచి గట్టిగా అరుస్తుంది, సందీప్ కెమెరా వైపు చూడకు అని. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. సందీప్ ఫోన్ స్క్రీన్ లో ఉన్న తన ముఖం కనిపించింది. అతని వెనుక ఆ అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా నవ్వి చెప్పింది, ఇప్పుడు నేను నీ గదిలోనే ఉన్నాను. వీడియో కాల్ కట్ అయింది. మరుసటి రోజు సందీప్ ఫోన్ మాత్రమే అతని గదిలో దొరికింది. ఫోన్ లో చివరి వీడియో కాల్ ఇంకా సేవ్ అయి ఉంది. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ఒకే విషయం కనిపించింది. సందీప్ గదిలో మొదటి నుంచే ఇద్దరు ఉన్నారు. ఒకడు సందీప్, మరొకటి ఏమో ఎవరికి తెలీదు. కెమెరా వెనుక నిలబడి ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా వస్తాయి.